కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్లే ముందు భగవంతుడు పంపే ఆ 5 సంకేతాలు ఇవే. శనిదేవుడు శిక్షించేవాడు మాత్రమే కాదు, శిక్ష ముగిసిన తర్వాత అపారమైన బహుమతులను ఇచ్చే దాత కూడా. ఏలినాటి శని కాలంలో మనిషి అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అప్పుల బాధలు, అవమానాలు, అనారోగ్యము, నమ్మిన వారు వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ కుంభరాశి వారు గత 5-6 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిని వదిలి వెళ్లే ముందు ఆ వ్యక్తికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా శనిదేవుడు వెళ్లే ముందు ఇచ్చే సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆ 5 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయంటే నీ కష్టాల కాలం ముగిసిందని, నువ్వు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందబోతూ ఉన్నావని అర్థం. ఈ సంకేతాల గురించి తెలుసుకోవటం వల్ల నీలో ఒక తెలియని ఉత్సాహము, ధైర్యము కలుగుతాయి. మరి కుంభరాశి వారికి శని వెళ్తూ ఏ సంకేతాలను పంపుతాడో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి గురించి చెప్పాలంటే వీరు కాలపురుష చక్రంలో 11వ రాశికి చెందినవారు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారు సహజంగా లోతైన ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తులు. వీరు ఎక్కడ ఉన్నా తమ విభిన్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మానవతా దృక్పథం, స్వతంత్ర భావాలు, సృజనాత్మకత వీరి ప్రధాన లక్షణాలు. మాటల్లో గంభీరత ఉంటుంది. నిర్ణయాల్లో చాలా లోతుగా ఆలోచిస్తారు. తమకు నచ్చిన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ఇతరుల క్రింద బానిసలా ఉండటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే కొన్నిసార్లు ఒంటరి స్వభావం ఉన్నవారిలా, సామాజికంగా కలవని వారిలా కనిపిస్తారు. నిజానికి అది వారి మేధోతనం. కుంభరాశి వారు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కృత్రిమత్వం, అబద్ధం వారికి అస్సలు పడదు. ఒకసారి ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించారంటే ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్తారు. అదే నమ్మకం బొమ్ము అయితే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. వీరికి పేరు కంటే తాము చేసే పనుల్లో సంతృప్తి ముఖ్యం. సమాజంలో మార్పు కావాలని, కొత్త విషయాలను కనిపెట్టాలని కోరుకుంటారు. అందుకే వీరు చేసే పనులు అందరికీ విభిన్నంగా కనిపిస్తాయి. కుంభరాశి వారు దయాగుణం ఉన్నవారే కానీ అది బయటకు కనిపించదు. అవసరంలో ఉన్నవారికి తెలివిగా సహాయం చేస్తారు. అయితే తమ మేధస్సును, మంచితనాన్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే మాత్రం లోపల తీవ్రంగా మదనపడతారు. భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో వీరు దిట్ట. కానీ లోపల చాలా సున్నితమైన భావాలు ఉంటాయి. నచ్చిన వ్యక్తుల కోసం ఎంతటి కష్టాలనైనా భరిస్తారు. కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఎవరిని క్షమించరు. కుంభరాశి వారికి తమ పనికి తగిన గుర్తింపు లభిస్తే చాలు, అది వారిని మరింత ముందుకు నడిపిస్తుంది. అయితే శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభంపైనే తన ప్రభావాన్ని చూపించినప్పుడు అది కన్న తండ్రి తన బిడ్డను క్రమశిక్షణలో పెట్టడానికి కొట్టిన దెబ్బలా ఉంటుంది. కుంభరాశి వారు ఏలినాటి శని కాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే వీరు అందరినీ నమ్ముతారు, కానీ చివరికి ఎవరూ వీరిని అర్థం చేసుకోరు. వీరు చేసే మంచి పనికి కూడా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. కుంభరాశి వారు కష్టానికి వెరవరు, కానీ ఫలితం దక్కనప్పుడు మాత్రం తీవ్రంగా కృంగిపోతారు. ఈ రాశివారు సహజంగానే దయార్థ హృదయులు. పేదలకు సహాయం చేయటంలో ముందుంటారు. శనిదేవుడు వీరిని పరీక్షించేది కూడా ఇక్కడే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ పద్ధతిని మార్చుకుంటున్నావా లేదా అని ఆయన చూస్తారు. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శనిలో 3వ దశ అంటే అంత్యచరణం నడుస్తోంది. ఏలినాటి శని మొత్తం 7.5 ఏళ్ల కాలం ఉంటుంది. దీనిని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటి 2.5 ఏళ్ళు మొదటి దశ ధనస్సు రాశిలో శని ఉన్నప్పుడు ప్రారంభమైంది. రెండో దశ 2.5 ఏళ్ళు మధ్య దశ మకరం మరియు కుంభంలో శని ఉన్నప్పుడు, మరియు చివరి 2.5 ఏళ్ళు 3వ దశ. 2020 జనవరిలో ఏలినాటి శని ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఇప్పుడు మీరు 3వ దశలో ఉన్నారు. ఈ 3వ దశ ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న చాలామందిలో ఉంది. గ్రహ సంచారం ప్రకారం 2025 మార్చి 29వ తేదీన శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే కుంభరాశి వారికి ప్రధానమైన ఏలినాటి శని ప్రభావం అప్పటితో ముగుస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో పాదచలనం అని ఉంటుంది.
శనిదేవుడు పూర్తి స్థాయిలో కుంభరాశి ప్రభావం నుండి బయటపడి మీకు పూర్తి విముక్తిని ప్రసాదించడానికి 2027 జూన్ వరకు సమయం పడుతుంది. ఈ 3వ దశ అనేది చాలా కీలకమైనది. దీనిని పారేశని అని కూడా అంటారు. అంటే వెళ్తూ వెళ్తూ మీకు పాఠాలు నేర్పి బహుమతులు ఇచ్చే సమయం అన్నమాట. ఈ ఏలినాటి శని 3వ దశలో కుంభరాశి వారికి కలిగే శుభ మరియు అశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రధానంగా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరగటము, పెట్టుబడుల్లో నష్టాలు రావటం వంటివి జరగవచ్చు. కనుక ఈ దశలో ఆర్థిక లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శని తన కఠినమైన పాఠాలను పూర్తి చేసే సమయంలో కొన్నిసార్లు మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు లేదా ఇతరులను అర్థం చేసుకునే విధానంలో తేడా రావటం వల్ల అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏదైనా సమస్య చిన్నదిగా అనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోవటం ఉత్తమం. ఉద్యోగంలో, వ్యాపారంలో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడవచ్చు లేదా మీ కృషికి తగిన ఫలితం లభించటంలో ఆలస్యం జరగవచ్చు. ఈ దశలో మీరు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో పనిచేయటం అవసరం. శని భగవానుడు మీ సహనాన్ని పరీక్షించే చివరి దశ ఇది. అయితే ప్రతికూల ఫలితాలతో పాటు ఈ 3వ దశలో కొన్ని శుభ ఫలితాలు కూడా తప్పక ఉంటాయి. శని 3వ దశలో ఉన్నప్పుడు గతంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ల నుండి ఒక గొప్ప అనుభవాన్ని పొందుతారు. దీని ద్వారా మీరు జీవితం పట్ల మరింత పరిపక్వతతో, స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగడానికి సిద్ధమవుతారు. ఈ దశలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవభక్తి, ధ్యానం వంటి వాటిపై దృష్టి సారించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న ముఖ్యమైన పనులు లేదా ప్రాజెక్టులు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. శని మిమ్మల్ని పూర్తిగా సంస్కరించి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మార్గం సుగమం చేస్తాడు. ముఖ్యంగా మీరు నిజాయితీగా కష్టపడి పనిచేసినట్లయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా తప్పక లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయటం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం వంటివి చేసిన వారికి శని ఈ దశలో అనుకూల ఫలితాలను ఇస్తాడు. మీరు మీ వృత్తిలో మరింత స్థిరత్వం, బాధ్యతను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక శనిదేవుడు వెళ్తూ వెళ్తూ మీకు ఇచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాము. మొదటి సంకేతం గురించి మాట్లాడుకుంటే అది మీ అంతరంగంలో కలిగే అద్భుతమైన మార్పు. దీన్నే మనం మానసిక ప్రశాంతత మరియు అచంచలమైన ధైర్యం అని పిలుస్తాము. ఏలినాటి శని ప్రభావం గరిష్టంగా ఉన్నప్పుడు మనిషి నిరంతరం ఒక తెలియని భయము, ఆందోళన మరియు అభద్రతా భావంతో బ్రతుకుతాడు. రేపు నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం ఉంటుందా, నా కుటుంబం ఏమవుతుంది, నన్ను అందరూ వదిలేస్తారా అనే ప్రతికూల ఆలోచనలు మనస్సును కృంగదీస్తాయి. రాత్రిపూట నిద్ర కరువవుతుంది. కానీ శనిదేవుడి అనుగ్రహం మొదలైనప్పుడు మీలో ఈ భయం స్థానంలో ఒక తెలియని ధైర్యం ప్రవేశిస్తుంది. సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోకపోయినా వాటిని ఎదుర్కోగలననే నమ్మకం మీలో కలుగుతుంది. ఏది జరిగినా నేను సిద్ధంగా ఉన్నాను, భగవంతుడు నా వెంటే ఉన్నాడు అనే భావన మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు, మీ ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న మాటలకు చిరాకు పడినా మీరు ఇప్పుడు చాలా ఓపికగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని విమర్శించినా, కావాలని తక్కువ చేసి మాట్లాడినా మీరు వాటిని పట్టించుకోరు. మీ ముఖంలో ఒక వింతైన తేజస్సు, కళ్ళల్లో ఒక రకమైన స్థిత ప్రజ్ఞత కనిపిస్తాయి. అంతర్గత ప్రశాంతత అనేది శనిదేవుడు ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఎందుకంటే మనసు బాగుంటేనే మనిషి ఏ యుద్ధాన్నైనా గెలవగలడు. రెండవ సంకేతం ఆర్థికపరమైన మార్పులు మరియు స్తంభించిపోయిన పనులు ఒక్కసారిగా వేగవంతం కావటం. శని ప్రభావం వల్ల ఆర్థికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప ఊరట. కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా రూపాయి సంపాదించినా అది 10 రూపాయల ఖర్చులకే సరిపోయి ఉంటుంది. ఎంత కష్టపడినా అప్పులు తీరకపోగా కొత్త అప్పులు వచ్చి పడి ఉంటాయి. కానీ శని వెళ్లే ముందు మీ ఆర్థిక మూలాల్లో సానుకూల కదలిక వస్తుంది. మీరు ఎప్పుడో ఆశ వదిలేసుకున్న పాత బాకీలు, మిత్రులు తీసుకున్న అప్పులు లేదా ఆగిపోయిన జీతాలు అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఇన్నాళ్ళు కోర్టు గొడవల్లో ఉన్న లేదా కుటుంబ తగాదాల వల్ల పెండింగ్లో ఉన్న ఆస్తుల వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు, కొత్త ఆదాయ వనరులు సుగమం అవుతాయి. అలాగే మీరు ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న పనులు, సొంత ఇల్లు కట్టుకోవటము, కొత్త వ్యాపారం ప్రారంభించడం, విదేశీ ప్రయాణం లేదా ఉన్నత చదువులు ఒక్కసారిగా అడ్డంకులన్నీ తొలగిపోయి ముందుకు సాగుతాయి. ఇన్నాళ్ళు మీకు ఎదురుగాలి
వీచినట్టు అనిపించినా ఇప్పుడు గాలి మీకు అనుకూలంగా మల్లుతుంది. పనులు సాఫీగా జరిగిపోతూ ఉంటే అది భగవంతుడు మీకు ఇస్తున్న 2వ సంకేతం. ఇక 3వ సంకేతం సామాజిక గౌరవం పెరగటం మరియు మీ శత్రువుల మనసులో మార్పు రావటం. శని కాలంలో మనిషి అనుభవించే అతిపెద్ద శిక్ష అవమానం. మీరు ఎంత మంచి చేసినా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, మీరు చేయని తప్పుకు నిందలు పడటం, సమాజంలో మీకు దక్కాల్సిన గుర్తింపు రాకపోవటం వంటివి మిమ్మల్ని ఎంతో వేధించి ఉంటాయి. నమ్మిన వారే వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు, కానీ శనిదేవుడు విముక్తి ఇచ్చే ముందు మీకు పోగొట్టుకున్న గౌరవాన్ని రెట్టింపు చేసి ఇస్తాడు. ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే దూషించారో, ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగటం లేదా మీ సహాయాన్ని కోరటం జరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు తెలియకుండానే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులతో, ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లేదా పదోన్నతులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. జనం మిమ్మల్ని ఒక మార్గదర్శిగా, ఒక శక్తివంతుడిగా చూడటం ప్రారంభిస్తారు. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న మీ వ్యక్తిత్వం ఇప్పుడు వెలుగులోనికి వస్తుంది. 4వ సంకేతం మీలో పెరిగే ఆధ్యాత్మిక చింతన మరియు దైవ అనుగ్రహాన్ని స్వయంగా అనుభవించటం. శనికాలంలో మనిషికి దేవుడిపై నమ్మకం సన్నగిల్లవచ్చు లేదా విపరీతమైన భక్తి కలగవచ్చు. అయితే శని వెళ్లే ముందు మీకు ఆధ్యాత్మికత పట్ల ఒక లోతైన అవగాహన ఏర్పడుతుంది. దైవనామ స్మరణలో మీరు ఎంతో తృప్తిని పొందుతారు. అనుకోకుండా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మీ కలలో దేవాలయాలు, దైవ స్వరూపాలు లేదా పవిత్రమైన జంతువులు, ఆవు, ఏనుగు, సింహం వంటివి కనిపించటం ప్రారంభమవుతూ ఉంటాయి. శివుడు, హనుమంతుడు లేదా కాలభైరవుడికి సంబంధించిన సంకేతాలు మీకు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. మీరు ఏదైనా మనసులో గాఢంగా అనుకుంటే అది యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటుంది. మీ అంతరాత్మ మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది వదిలివేయాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టత లభిస్తుంది. భగవంతుడు మీకు రక్షణ కవచంలా ఉన్నాడని, మీ కష్టాలన్నీ ఆయన పాదాల చెంత ముగిసిపోతున్నాయని మీకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. 5వ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం కుటుంబంలో సంతోషము మరియు శుభకార్యాల రాక. ఏలినాటి శనికాలంలో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు సర్వసాధారణం. సొంత మనుషుల వల్లే మీరు మానసిక వేదన పడి ఉండవచ్చు లేదా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. కానీ శని ప్రభావం తగ్గుతున్న కొద్దీ మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇన్నాళ్ళు విడిపోయిన కుటుంబ సభ్యులు మనస్పర్ధలు వదిలి తిరిగి కలుస్తారు. ఇంట్లో ఉన్న పెళ్లిగాని వారికి వివాహ గడియలు దగ్గర పడటం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగటం వంటి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబం అంతా కలిసి విహారయాత్రలు చేయటం, సంతోషంగా గడపటం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదో ఒక మంగళకరమైన కార్యం జరగటం ద్వారా మీ మనసు ఎంతో తృప్తిని పొందుతుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి, మీ కుటుంబం అనుభవించిన వేదనకు భగవంతుడు ఇచ్చే పరిహారం ఇది. కుంభరాశి వారు ఈ చివరి దశలో చేయవలసిన కొన్ని పనులు కూడా ఉన్నాయి. శనిదేవుడు కష్టపడే వారిని, నిజాయితీగా ఉండే వారిని ప్రేమిస్తాడు. కాబట్టి మీరు ఎంతటి విజయం సాధించినా వినయాన్ని వదలకండి. అహంకారం తలకెక్కితే శని మళ్ళీ తన ప్రభావాన్ని చూపిస్తాడు. ప్రతి శనివారం నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయటం లేదా దీపం వెలిగించటం మంచిది. హనుమాన్ చాలీసా పఠించటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. వీలైతే శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరించి పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయటం వల్ల శనిదేవుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా మూగ జీవాలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు లేదా కాకులకు ఆహారం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారికి ఈ ఏలినాటి శని అనేది ఒక అగ్ని పరీక్ష వంటిది. బంగారాన్ని అగ్నిలో కాల్చినప్పుడు అది ఎలా మెరుస్తుందో శని పెట్టిన ఈ పరీక్షల వల్ల మీరు కూడా అలా మెరిసిపోతూ ఉంటారు. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు, రాబోయే సుఖాలు ఒక ఎత్తు. మీరు పొందిన అనుభవం మిమ్మల్ని జీవితంలో ఎక్కడికో తీసుకువెళ్తుంది. ధైర్యంగా ఉండు, భగవంతుడు నిన్ను గమనిస్తున్నాడు. ఈ 5 సంకేతాలను గమనిస్తూ నీ కర్మను నువ్వు చేసుకుంటూ పోతే శనిదేవుడు వెళ్ళేటప్పుడు నిన్ను ఒక మహోన్నత స్థానంలో నిలబెట్టి వెళ్తాడు.